హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు సండే అందరికీ ఫన్ డే. అందరికీ హాలిడే ఉంటుంది. ఫ్యామిలీతో అందరితో కలిసి సరదాగా టైం స్పెండ్ చేయడము, పిల్లలతో బయటికి వెళ్ళడము, ఇవన్నీ అంటే ఎవరి ఎవరి సిచ్యువేషన్ బట్టి వాళ్ళు ఉంటారనమాట. మొత్తానికైతే అందరికీ హ్యాపీ సండే. మళ్ళీ రేపు మండే నుంచి మళ్ళీ అందరికీ స్కూల్స్, ఆఫీసులు, డ్యూటీలు, వర్క్ ఇదంతా మళ్ళీ ఆ మోడు స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా ఈరోజైతే స్పెషల్ ఏంటంటే యాక్చువల్గా మొత్తానికైతే చందు, యోధ, సునీత, ఆనంద్ వాళ్ళ ఇల్లు గృహప్రవేశం అయిపోయింది. ఇంట్లోకి వెళ్ళారు. కొత్త ఇంట్లోకి అయితే వాళ్ళు వెళ్ళారనమాట. గృహప్రవేశం చేసుకున్నారు. నేనైతే చాలా 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 హ్యాపీ. చాలా అంటే ఇంకా యాక్చువల్గా మాది చేసుకున్నప్పుడు హ్యాపీ. ఇంకా వాళ్ళు తీసుకొని వాళ్ళు వెళ్ళితే ఇంకా హ్యాపీగా అనిపించింది నాకు. ఎందుకంటే యాక్చువల్గా ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న, అంటే ఆ టైము, అది టైం అంటే ఆ టైం ఎప్పుడు వస్తుంది, ఆ సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది, లేకపోతే ఎప్పుడు అవుతుంది అని ఒక ఉంటుంది కదా. మన హైదరాబాద్లో ఒక సొంత ఇల్లు, మనకంటూ ఒక సొంత ఇల్లు, అది ఎక్కడైనా పర్లేదు. హైదరాబాద్లో మనకి ఒక అంటే సొంతంగా మనది అని ఒక అది ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు, అపార్ట్మెంట్ కావచ్చు, చిన్న ఇల్లు కావచ్చు, పెద్ద ఇల్లు కావచ్చు, ఏదైనా సరే మనకంటూ ఒక ఇల్లు రెంట్ కట్టకుండా, రెంట్లో లేకుండా ఉండటం అనేది చాలా 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 పెద్ద అచీవ్మెంట్ నాకు తెలిసి అయితే. ఎందుకంటే చాలామంది చూస్తూనే ఉంటాం కదా, తెలిసిన వాళ్ళు చెప్తూ ఉంటారు, లేకపోతే మనకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా రెంట్కున్న వాళ్ళు కానీ వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, మాకంటూ ఒక ఇల్లు ఉండాలి, హైదరాబాద్లో కొనుక్కోవాలి, చేసుకోవాలి. అంటే మేము రెంట్కున్నప్పుడు కూడా మన అందరికి కూడా ఎవరికైనా రెంట్కున్న వాళ్ళకి మ్యాక్సిమం ఉండే కోరిక ఏంటంటే సొంత ఇల్లు. అది హైదరాబాద్ అయినా కావచ్చు, ఎక్కడ ఉన్నా అక్కడ వాళ్ళకంటూ ఒక సొంత ఊర్లో కూడా సొంత ఇల్లు కావాలనే ఒక ఆశ ఉంటుంది. మనం ఎక్కడుంటే అక్కడ మనకంటూ ఒక ఇల్లు ఉండాలని ఒక కోరిక ఖచ్చితంగా ఉంటుంది. ఆ కోరిక అయితే నెరవేరింది. మేమైతే నేను కానీ మా ఉమా కానీ అసలుకి ఫుల్ హ్యాపీ. ఎందుకు అంటున్నానంటే యాక్చువల్గా సునీత గురించే నేను ఎక్కువ హ్యాపీ. ఎందుకంటే మా సునీతకి ఇప్పుడు కాదండి, మ్యారేజ్ అయిన కొన్ని సంవత్సరాల నుంచి అన్న మా ఇల్లు కావాలి, మనకి హైదరాబాద్లో ఇల్లు ఉండాలి, సొంత ఇల్లు కావాలి. ఎప్పటి నుంచో చూడడము, తిరుగుతాము, ఇటెళ్ళము, అక్కడ చూసినాము, ఇక్కడ చూసినాము. అంటే అది ఇక్కడ మనకి ఉంటుంది కదా, ఎక్కడ రాసి పెట్టుంటే అక్కడే అని. అప్పుడు లేదేమో, అందుకే అవ్వలేదు. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇక్కడ తీసుకోవాలని మనకు ఆల్రెడీ రాసి పెట్టి ఉంటుంది కదా, అలా ఉంది కాబట్టి మనకి ఇక్కడ అయింది. ఎందుకంటే సొంత మెయిన్గా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉంది సొంత ఇల్లు కోసం పాపం హైదరాబాద్లో. యాక్చువల్గా ఇక్కడ అనుకుంటే ఖమ్మంలో అయింది. ఓకే, ఖమ్మంలో అంటే ఒక సొంత ఊర్లో, మన పుట్టి పెరిగిన ఊర్లో మనకంటూ ఒక ఇల్లు ఉండాలి, అది హ్యాపీ. కానీ ఇప్పుడు మనం ఇక్కడ ఉంటున్న ప్రజెంట్ మనం ఉండేది మనం స్టే చేసేదంతా హైదరాబాద్లో. ఇక్కడంటూ మనకు ఒక సొంత కావాలని చెప్పేసి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉంది కదా. ఎప్పటి నుంచో వెయిట్ చేసేది ఫైనల్గా అచీవ్ అయిపోయిందనమాట. వాళ్ళు సొంత ఇంటికి అయితే వెళ్ళిపోయినారు. నేనైతే ఫుల్ హ్యాపీ. సునీత అయితే చాలా హ్యాపీ. అంటే మళ్ళీ కొనుక్కోవడమే కాకుండా వాళ్ళకి నచ్చినట్టుగా ఇంటీరియర్ చేయించుకోవడం కానీ, అంటే వాళ్ళకి ఎలా కావాలో వాళ్ళు ఎలా అంటే వాళ్ళ ఒకటి ఉంటుంది కదా డ్రీమ్. వాళ్ళైతే ఇల్లు తీసుకుంటే మనం ఇలా చేయించుకోవాలని ఉంటుంది కదా. ఎలా అయితే అనుకున్నారో వాళ్ళైతే అలానే చేయించుకున్నారు. మొత్తం ఇంటీరియర్ దగ్గర నుంచి డిజైన్స్ కానీ, కలర్స్ కానీ, ఎక్కడెక్కడ ఏం ఉండాలి, అంటే ఎలా పెట్టించాలి అని చెప్పేసి అన్నీ కూడా ముందే ఒకటి అనుకొని, అంటే ఇల్లు అయిపోయిన తర్వాత అనుకొని అలా చేయించుకున్నారు. ఇంకా మొత్తానికైతే హ్యాపీ. ఇంకో హ్యాపీ ఏంటంటే యాక్చువల్గా నేను చందు చాలాసార్లు వాడు కూడా చెప్పిండు వాళ్ళ వీడియోలో కూడా, మీ ఇద్దరం ఒకేసారి హైదరాబాద్ వచ్చినాము. మా అమ్మ ఇప్పుడే రెడీ అయ్యి వచ్చింది. ఏంటి నోట్లో
ఆయిల్ పుల్లింగ్ చేస్తున్నాను. ఏదో సినిమాలో విన్నా. ఓకే, మన మ్యాటర్ ఎక్కడ వచ్చింది. నేను చందు ఒకటేసారి హైదరాబాద్ వచ్చినాము, కలిసి వచ్చినాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉండి హైదరాబాద్లో ఉండి స్టే చేసి ఎన్నో ఆ, ఆ, కష్టాలు కానీ ఎన్నో బాధలు, లేకపోతే ఫుడ్కి లేకుండా ఉండడానికి లేకుండా కూడా మాకు షెల్టర్ కూడా లేకుండా మేము ఉన్నాము. ఇంకా అంటే మాకు ఒక్కరికే కాదు, చాలామందికి అలాంటివి చాలామంది ఫేస్ చేసే ఉంటారు. అయితే మాకు తెలుస్తుంది కాబట్టి మా ఎక్స్పీరియన్స్ అదనమాట. తినడానికి లేకుండా, ఉండడానికి లేకుండా, రోడ్డు మీద ఉండి, వేరే వాళ్ళ దగ్గర ఉండి, చిన్న రూమ్లో ఉండి, అవన్నీ చాలా 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 చూసి 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 మాకంటూ ఒకటి ఓన్గా తీసుకోవడం అంటే అది చాలా పెద్ద విషయము. అది ఇంకా దట్టు ఇంకోటి ఏంటంటే ఇద్దరం ఒకేసారి రావడము, మళ్ళీ ఇద్దరం ఒకేసారి తీసుకోవడము. అది నిజంగా అది నెక్స్ట్ అది చెప్తా. ఒకేసారి తీసుకోవడం ఏంటంటే నిజంగా దేవుడు నిజంగా రాసి పెట్టున్నాడో ఏమో కానీ వాళ్ళు ఎప్పటి నుంచో చూస్తున్నారు, మేము కూడా తీసుకోవాలని ఉంది. కానీ ఎప్పుడు అప్పుడు డబ్బులు ఉన్నప్పుడేమో పొలం ఒకటి తీసుకున్నాము, కారు తీసుకున్నాము. ఇప్పుడు ఎందుకులే మనకి ఉన్నాం కదా, అంటే అది ఉన్నది ఇప్పుడు మీ ఇంతకుముందు ఉంది కూడా మరి ఓనే కదా అని అట్లా ఉన్నాము. మాకు తీసుకోవాలి పర్టికులర్గా లేదు, ఎందుకో తీసుకున్నాము. అది అప్పుడు అసలు నిజంగా తీసుకున్నప్పుడు మా దగ్గర అసలు డబ్బులు లేవండి, నిజంగా లేవు. డబ్బులు లేవంటే ఇప్పుడు ఇంటికి చేయాలంటే, ఇంటికి కట్టాలంటే మనకి డౌన్ పేమెంట్ ఖచ్చితంగా ఉండాలి. మనం ఎంత లోన్కి వెళ్ళినా సరే లోను బ్యాంక్ వాళ్ళు 85% కూడా మ్యాక్సిమం అంతే. మిగతాది మనము డౌన్ పేమెంట్ కట్టాల్సిందే. అంత కూడా లేదు. కానీ ఏ ధైర్యంతో తీసుకున్నామో, ఆ దేవుడి మీద భారం వేసేసి, ఆ శివుడు ఆ వెంకటేశ్వర మీద భారం వేసేసి తీసుకున్నాము. నిజంగా ఆ దేవుళ్ళే చూపించినారు. తీసుకోవడము, ప్రాసెస్ అవ్వడము, ఇంటీరియర్ చేయించుకోవడము, మళ్ళీ దీంట్లోకి రావడము, ఇదంతా అలా జరిగిపోయింది. అలాగే వాడు కూడా నేను తీసుకోవడము. ఇంకోటి ఏంటంటే ఒకే దగ్గర తీసుకోవడము. అంటే ఎప్పటి నుంచో మాకు ఇట్లా ఉండేది. అంటే వచ్చిన దగ్గర నుంచి తీసుకుంటే మనం ఒక దగ్గర తీసుకోవాలి, ఇల్లు హైదరాబాద్లో తీసుకుంటే అని, అంటే రెంట్ తీసుకున్నప్పుడు దగ్గర తీసుకున్నారు. కానీ సొంతం ఓన్గా తీసుకున్నప్పుడు కూడా ఒకే దగ్గర తీసుకోవాలి అని ఒకటి ఇది ఉండే. కానీ ఇప్పుడు ఒకే దగ్గర అవ్వడము, అది ఒకేసారి అవ్వడము, అసలుకి చాలా హ్యాపీ. ఒకే దగ్గరే, ఇంకా మాది వాకబుల్ అనమాట. నెక్స్ట్ గల్లీ, ఎస్ మా బాల్కనీ, మా చిల్డ్రన్స్ బాల్కనీ ఉంది కదా, ఆ బాల్కనీ నుంచి మేము చూస్తే వాళ్ళు కనిపిస్తుంది అనమాట. అంటే అంత దగ్గర చిల్డ్రన్స్ రూమ్ కనిపిస్తుంది. ఎస్, అంటే వాకబుల్ ఇంకా ఒక 200 meters కూడా ఉంటుందో ఉండదో అంత దగ్గర అనమాట. మేమైతే నడుచుకుంటూ వెళ్తాము, వాళ్ళ ఇంటికి నడుచుకుంటూ వెళ్తాం, వాళ్ళు నడుచుకుంటూ వస్తారు. బండి మీద వెళ్ళాలి, కార్లో వెళ్ళాలి, అసలు లేనే లేదు. చాలా 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 హ్యాపీగా ఉంది. అలాగే ఇంకా నెక్స్ట్ మా తమ్ముడు వాళ్ళు కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే వాళ్ళు కూడా పిల్లలు పెద్ద అవుతున్నారు. వాళ్ళు కూడా అంటే ఇప్పుడు ఉన్న దగ్గర చిన్నప్పుడు తీసుకోవాలి పిల్లలు, లేదంటే వాళ్ళు జాబ్ మళ్ళీ వాళ్ళు పెట్టుకుని వాళ్ళు కట్టుకునే టైంకి తీసుకోవాలి. మధ్యలో ఎటు కాకుండా స్కూల్ అయిపోయి కాలేజ్ ఆ టైంకి ఇంకా ఉన్న డబ్బులన్నీ ఫీజులకే ఎగిరిపోతూ ఉంటాయి అనమాట. తెలియదు మనకి, అవి మనం ఆపలేం కూడా. ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఇప్పుడున్న చదువుకి పెట్టాల్సిన ఎగ్జామ్ ఫీజు అవన్నీ కట్టాల్సిన టైంలో మాత్రం ఏమి చేయలేము. ఇంకా ఆ టైంలో చదివించడం తప్ప, అంటే చదివించాలి అనే ఆలోచన మంచిగా ఉన్న వాళ్ళకి మాత్రం, పిల్లలకి మ్యాక్సిమం అది మాత్రం ఇంట్లో ఎలా తీసుకోవడం, రెంట్లు, ఈఎంఐలు, పిల్లలు చదువు తప్ప మనం ఏమి చేయలేము అనమాట. అసలు మిగిల్చలేము, అది ఇంపాసిబుల్ అనమాట. అది అందరికీ తెలిసిందే. చాలామంది కూడా అలాగే తీసుకుంటారు పిల్లలు చిన్నప్పుడు కానీ, లేదంటే వాళ్ళు పెద్ద చదువులు అయిపోయి వాళ్ళు ఏదో ఒక చిన్న జాబులో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు లోన్లు పెట్టుకొని తీసుకున్న వాళ్ళే. అంటే మేము చూసిన, అంటే మా ఏజ్కి ఉన్న అవగాహన ప్రకారం మేము చూసిన వాళ్ళని ఎక్స్పీరియన్స్ చేసినాం. అది ఇదనమాట. వాళ్ళు కూడా తీసుకోవాలి, మనకి రాసి పెట్టుంటే అంతే టైం అది అయిపోతుంది. అది అంతే. మనం ఎంత తిరిగినా, మనం ఎంత ట్రై చేసినా, మనం ఎంత ప్రయత్నించినా అది అవ్వదు మనకి రాసి లేకపోతే. డబ్బులు ఉండొచ్చు కానీ అది ఇక్కడ ఉండాలి, అంటే టైం ఉండాలి. ఆ టైం రావాలి దేనికైనా. మనం అప్పుడు టైం వస్తే మన దగ్గర డబ్బులు లేకపోయినా అవుతుంది. అంటే ఎగ్జాంపుల్ మేమే దానికి నిజంగా అట్లనే మేము కూడా తీసుకున్నాము. చందు వాళ్ళు తీసుకోవడము, ఎస్, కావాలనే నమ్మకం బలంగా ఉండాలి, గట్టిగా ఉంటే ఖచ్చితంగా మన ప్రయత్నం మనం చేసి దేవుడి మీద భారం వేయాలి. అంతే, మన ప్రయత్నం అయితే చేయాలి ఖచ్చితంగా.
ఊరికనే దేవుడు మేము ఇచ్చేసి అంటే ఏ దేవుడు కూడా ఇయ్యడు. అదనమాట. వాళ్ళు కూడా మంచిగా తీసుకోవాలి, వాళ్ళు కూడా సొంత ఇల్లు తీసుకోవాలని చెప్పేసి మేమైతే అనుకుంటున్నాము. చూడమని చెప్తాము. అంటే చూడాలి కదా, అన్నీ చూసుకొని వాళ్ళ దగ్గర అమౌంట్ అవన్నీ కూడా చూసుకొని తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఇదనమాట. ఫైనల్గా అంటే గృహప్రవేశం ఇంకా వీడియోస్ వాళ్ళు పెట్టలేదు, పెడతారు నెక్స్ట్. ఇంకా అంటే అవి ఎడిటింగ్ కెమెరాలో ఉదయ్ ఉన్నాడు కదా కెమెరామెన్, ఉదయ్ తీసిండు అనమాట. అవి అన్నీ అప్లోడ్ చేసి ఎడిటింగ్ చేసి అన్నీ చెయ్యాలి కాబట్టి కొంచెం అంటే ఇంకోటి వాళ్ళు సామాన్లు కూడా అన్నీ తెచ్చుకున్నారు, సర్దుకోవడము. అసలుకి సామాన్లు సర్దడం అంటేనే మీ అందరికీ తెలుసు ఎంత పెద్ద టాస్క్. మా ఉమాకి వారం రోజులు పట్టింది. వారం పట్టిందా? 1 వీక్ పట్టింది. 1 వీక్ పైన పట్టింది. ఇంకా సునీత వాళ్ళకి కూడా అట్లే ఇంకా చదువుతూనే ఉన్నారు 4 days నుంచి. సర్దేటప్పుడే మధ్యలో గ్యాప్ వస్తుంది. ఏసీ కని ఒకళ్ళు, గీజర్స్ కని ఒకళ్ళు, ఈ కటన్ రాడ్స్ కని ఒకళ్ళు, ఏదేదో వచ్చి మనం ఊడ్చి అయిపోయింది ఈ రోజు అనుకున్నాడు, మళ్ళీ వచ్చి హోల్స్ పెట్టడం, మళ్ళీ డస్ట్ అంత వాటర్ ఫిల్టర్ అని మొత్తం డ్రిల్లింగ్ మిషన్ పెట్టడం, మొత్తం అంత డస్ట్ మళ్ళీ ఊడడం. అక్కడే టైమ్స్ అంటే ప్రాణం ఇక పోయేదమ్మా. మళ్ళీ వచ్చారా వీళ్ళు, మళ్ళీ ఇప్పుడు ఇయ్యలేగా శుభ్రం చేసిందని అసలు అమ్మో చుక్కలు కనిపిస్తాయి. ఇల్లు షిఫ్ట్ అవ్వడం అన్నా, లేదంటే కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అవ్వడం అంటే మామూలు కొన్ని ఉంటాయి. కానీ ఇట్లా ఏమన్నా పెట్టాల్సిన ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉన్నప్పుడు, డ్రిల్లింగ్ పెట్టే పని ఉంటే మాత్రం మొత్తం అయిపోయిన తర్వాతనే క్లీన్ చేసుకొని చెప్తాను. ఎందుకంటే ఒకసారి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి. పాప సొంత మాది చూసే మేము అన్ని పెట్టించుకొని వస్తామని చెప్పింది, కానీ ఇంకా అడవిడిగా పెట్టుకోవడం జరిగింది అనమాట. ఏసీ ఒకటి పెట్టలేదు, ఇంకా ఫ్రిడ్జ్ లేదు, కటన్ రాడ్స్ పెట్టలేదు. మ్యాక్సిమం అన్ని పెట్టించినారు, అన్ని పెట్టించినాం. గ్రీజర్ కూడా పెట్టించినాము. ఏసీలే పెట్టలేదు. ఫిల్టర్ అన్నీ అయిపోయినాయి. ఏసీలో ఒకటి ఉన్నాయి. వైఫై కూడా ఈరోజు వస్తుందేమో. ఇదనమాట. మొత్తానికి అయితే ఆ ఇల్లు రావడం అయిపోయింది, తీసుకోవడం అయిపోయింది, గృహప్రవేశం కూడా అయిపోయింది. వాళ్ళ వీడియోస్ వస్తాయి. మేమైతే ఏ వీడియోలు తీయలేదు, ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళ వీడియోలు ఒకే కంటెంట్ ఒకే దగ్గర ఉంటే అవి యూట్యూబ్ యాక్సెప్ట్ చేయట్లేదు. అందుకని చెప్పేసి మేము కూడా ఏం తీసుకోలేదు. ఇంకా వాళ్ళే ఉన్నాయి, గైడ్ లైన్స్ వచ్చినాయి యూట్యూబ్కి. ఇంకా వాళ్ళైతే పెడతారు. షార్ట్ వీడియోస్ వస్తాయి, ఫుల్ వీడియోస్ వస్తాయి. ఎలా జరిగింది, ఏంటి, ఎవరెవరు వచ్చారు, ఎంతమంది వచ్చారు, ఎంత బాగా జరిగింది, ఎవరికి ఏమి ఇచ్చారు, ఏం గిఫ్ట్లు వచ్చినాయి, ఇవన్నీ కూడా వాళ్ళ వీడియోస్లో వస్తాయి. ఖచ్చితంగా చూడండి. ఈరోజు వ్రతం హోమం చేయలే కదా, నాన్ వెజ్. ఇంకా ఈ రోజే ఇక్కడ మనకి ఎల్లమ్మ తల్లి మా ఇంటి పక్కన, అక్కడ కోడిని కోసేసి పొంగల్ పెట్టారు. ఇప్పుడు మమ్మల్ని ఆహ్వానించారు లంచ్కి. మేము 16th డే చేసాము. అంటే వ్రతం హోమం చేస్తే నాన్ వెజ్ తినకూడదు అనేసి 16 రోజుల పండుగ అప్పుడు అది చేసామన్నమాట. ఇంకా అన్నయ్య వాళ్ళు శ్రావణ మాసంలో చేసుకుంటారంట, అందుకే ఇప్పుడు 5వ రోజు చేస్తున్నారు. అలా ఉంటుంది. ఓకే, ఇదనమాట. థ్యాంక్ యూ. మా వీడియోస్ చూస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఇంతవరకు తీసుకొచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్. అలాగే మా మాస్ జాతరను కూడా ఖచ్చితంగా చూడండి. ఎవ్రీ సాటర్డే సండే జెమినీ టీవీలో 9 గంటల నుంచి 10:30 వరకు వస్తుంది ఖచ్చితంగా. ఇంకా ఈ నెక్స్ట్ వీక్ వచ్చే వీక్ కూడా చాలా బాగుంటుంది, చూడండి. బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, చాలా పేరు వచ్చింది ఈ షో వల్ల. జెమినీ ఛానల్కి సన్ జెమినీ. జెమినీకి ఆల్రెడీ పేరు ఉంది, నువ్వు మరి జెమినీకి పేరు వచ్చింది అనుకుంటే. జెమినీ ఛానల్ పెట్టడం అది ఏమంటారు, షో రేటింగ్స్ అట్లా చెప్పు. రేటింగ్స్ మంచిగా వస్తున్నాయి మాకు, అదైతే చాలా హ్యాపీ. జెమినీ అందరి నోట్లో నానది. ఈటీవీ అని మా టీవీ ఇట్లా ఈ కొన్ని ఛానల్స్ లాగా అంటే అన్ని షోలు తట్టుకొని ఇన్ని షోలు ఉండగా కూడా కాంపిటీషన్లో రేటింగ్ రావడం అనేది అసలుకి చాలా పెద్ద విషయం. దాంట్లో మా సురేష్ గారు, అసలుకి సునీల్ గారు ఆయన పేరు యాక్చువల్గా, దాంట్లో అచీవ్ అయినారు వాళ్ళు. నిజంగా సురేష్ గారు అంటే నా నమ్మకం అదే, చెయ్యాలి, గట్టిగా చేయాలి, ఫ్యామిలీకి దగ్గర అవ్వాలనేది ఆయన టార్గెట్. ఖచ్చితంగా అదే. అందుకే ఒక డబుల్ మీనింగ్ కానీ ఎలాంటి కంటెంట్ లేకుండా నీట్గా ఫ్యామిలీ అంతా కలిసి చూడేదగ్గ కామెడీ షో కావాలని చెప్పి ఆయన కోరుకున్నారు. అదైతే ఆయన రీచ్ అయ్యారు. థ్యాంక్ యూ సురేష్ గారు, నాకు కూడా మంచి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. చందుగా నీకు కూడా థ్యాంక్ యూ. ఓకే, ఆయన నీకేదైతే థ్యాంక్ యూ చెప్పాలా? ఓకే, ఇదనమాట మా వీడియో. మీ అందరికీ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కమింగ్ మా దీవెన సీరియల్ కూడా ఏ సీరియల్ అని అడుగుతున్నారు. నెక్స్ట్ వీడియోలో మీకు
చెప్తాను. పేరు పెట్టి పేరు పెట్టారు పెట్టారా? నేను తర్వాత చెప్తా. థ్యాంక్ యూ సో మచ్. పెట్టలేదు. ఎస్ బాయ్.